అధ్యాయం యెషయా గ్రంథము 38వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 9వ వచనం నుండి 20వ వచనం వరకు. యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచయించినది, నా జన్మల కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చిన నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవునని నేను అనుకుంటుని. నా నివాసం పెరిగిపడను, గొర్రెల కాపరి కుడిసి వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోవడం. మేలువాడు తన పనిని చుట్టుకున్నట్లు నేను నా జీవము పిలుస్తున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరిస్తున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేస్తున్నావు. ఉదయముకు వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలను విలువబడ్డావు. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయవు. భోజ కొరకు వలను నేను కిచకిచలాడితిని, గువ్వ వలె మూలిగితిని. ఉన్నత స్థానాలకు చూచి నా కన్నులు క్షీణించును. నాకు శ్రమ కలిగిను, యెహోవా నా కొరకు కూడబడిను. నేనేమవుతును? ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను. ప్రభువా, వీటి వల్ల మనుషులు జీవించుదరు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయవు, నన్ను జీవింపజేయవు. మిక్కుడమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైనది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతి నుండి విడిపించుతుంది. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తుంది. పాతాళమునకు స్థితి కలగదు, మృతునికి కృతార్థత చేయగలదు. సమాధానానికి తిరుగువాడు నీ సత్యమును ఆశ్రయించదు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతుడు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో శాంతివాద్యములు వాయిద్యము. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి ఇచ్చినగాక. దేవుని యొక్క ప్రజలుగా మన పితరుడైనటువంటి హిజ్కియా ఈ మాటలు రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో చాలా ఆశ్చర్యమైన రీతిలో మరి కష్టాల గుండా శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన మరికొన్ని దినాల్లో చనిపోతాడు అని చెప్పి యెషయా భక్తుడు వచ్చి చెప్పాడు. మరణకరమైన రోగం వచ్చిందంటే ఆయనకి 38వ అధ్యాయం వచ్చింది అంటాడు. మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడైన యెషయా ఏమన్నాడు? నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు చెప్పాడు. ఈ అవకాశము అందరికీ రాదు. ముందుగా తెలిసిద్దా? మరణ దినము ఎవరికి తెలియదు అంటాడు కదా. కానీ ఈయనకు తెలియదు. అయితే దేవుని సేవకుడు వచ్చి, ఆ ప్రవక్త వచ్చి ఏమన్నాడు? నేను చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. కనుక దేవుని యొక్క బిడ్డలుగా రాయబడినటువంటి మాట, ఆ మాటలు విన్న తర్వాత
హిజ్కియా చాలా మంచిగా దేవుని సన్నిధిలో తన స్థితి అంతా చెప్పుకున్నాడు. ఏమన్నాడు? అతడు 2వ వచనం అంటాడు, 3వ వచనంలో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతాను. చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ఎట్లా జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఎట్లా జ్ఞాపకం చేసుకోమన్నాడు? కృపతో జ్ఞాపకం చేసుకో, కృప చూపించిన జ్ఞాపకం చేసుకో. చాలా దీనంగా నేను యథార్థవంతుడనై, ఆ తర్వాత సత్యముతో నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లా నడుచుకుంటున్నాను దానిని జ్ఞాపకం చేసుకో అని, కృపతో జ్ఞాపకం చేసుకోమని అతడు కన్నీళ్లు పిలుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. దేవుని యొక్క బిడ్డలుగా చాలా అద్భుతమైన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి దైవజనుడు ఇంకా ఆ స్థలం దగ్గరికి వెళ్ళకముందే ఆ ఏషియాతో అంటున్నాడు, వీళ్ళు అతడు చేసిన ప్రార్థన నేను విన్నాను, అతని కన్నీళ్లను చూశాను, అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పొడిగిస్తాడు. అతను మామూలుగా అయితే చనిపోవాల్సిన వాడు, కానీ మరలా ఇప్పుడు అతనికి ఏం చేస్తున్నా నేను 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పెంచుతున్నాను. పెంచు. దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో కూడా అంతే. చాలాసార్లు మరణానికి అతి సమీపంగా వెళ్ళాలి. మన బాల్యం నుండి ఈరోజు వరకు మరణానికి కొన్నిసార్లు అతి సమీపంగా వెళ్ళాం. హిజ్కియా జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలంటే హిజ్కియా కృపతో జ్ఞాపకం చేసుకో, నన్ను కృప చూపించాడు, అంతేగాని వేరే గొప్పతనం ఏమీ లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. మనం అక్కడ అడగకపోయినా మన దేవుడు ఈ కృపాయుగంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నోసార్లు మరణం నుండి మనలను తప్పించాడు. మరణం నుండి మనల్ని తప్పించాడు. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ఆశ్చర్యమైన దేవుడు. ఎన్నోసార్లు మరణానికి అతి సమీపముగా వెళ్ళాం. దేవుని కృప చేత, దేవుని దయచేత, దేవుని కరుణ చేత మనము ఆ మరణం నుండి తప్పించబడి ఈ రోజున సజీవులుగా ఉండగలిగాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వచ్చినట్లయితే ఏమంటాడు? 10వ వచనంలో హిజ్కియా 10వ వచనంలో ఏమంటాడు? నా దినముల మధ్యాహ్న కాలములో నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుష్యము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవును. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవునని నేను అనుకుంటుని. కాబట్టి నా దినముల మధ్యాహ్న కాలం అంటే సగం వయసు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆయన వయసు ఎంత అని చెప్పి అనుకుంటే అప్పటికి ఆయన వయసు 39 సంవత్సరాలంట. ఆయన వయసు 39 సంవత్సరాలు. చాలా చిన్నవాడు. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. ఏ వయసులో అంట? 39 సంవత్సరాల వయసు. చాలా చిన్న వయసులో అంత భయంకరమైనటువంటి కానీ ఆ 39 సంవత్సరాల వయసులో దేవుని యొక్క కృప చేత, కరుణ చేత ఆయన బ్రతికించబడి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడ్డది. అంటే దేవుని యొక్క బిడ్డలుగా నీవు, నేను, మనం బాల్యం నుండి ఈ రోజు వరకు ఎన్నోసార్లు అపాయాల నుంచి తప్పించబడ్డాం. చెప్పాను కదా,
ఇంకా నాకు తెలిసి చాలా అపాయాలు ఉన్నాయి. అయితే ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటి, మేము సత్యనపల్లిలో ఉన్నప్పుడు సేవకురాలు నేను బండి మీద ఎక్సైల్ బండి మీద వెళ్తున్నాం. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు క్రాస్ చేయాలి. యవనస్తుడు చాలా చాలా వేగంగా రోడ్డు మీద వస్తున్నాడు. చాలా చాలా వేగంగా రోడ్డు మీద వస్తున్నాడు. ఎంత వేగంగా వస్తుందంటే అతని వేగం చూసిన నేను బండి నడపడం మర్చిపోయి రోడ్డు మధ్యలో ఆపేసి కూర్చున్నాను. బండికి ముందుకు పోవాలా, భయం వేసింది. అతను ఇటు పోకుండా అతనికి ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అతడు అతి వేగంగా వస్తున్నాడు. దగ్గర 70-80 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు. అతను చూసేసరికి ముందుకు కదలకుండా నా చేతులు ముందుకు పోవట్ల బండి రోడ్డు మంచికి వచ్చి ఆగిపోయి అతడు దగ్గరికి వచ్చాడు. ఇంకేం చేయాలి మరి? ఏసయ్యో అంటే ఏసయ్యో అంటే ఏసయ్య ఏం చేశాడు? రహస్యమందు చూచు నీ దేవుడు అన్నాడు. రహస్యమందు చూచు నీ దేవుడు. ఆ యవనస్తుడి దగ్గరకు వచ్చి బ్రేకులు వేసేసాడు. ఆ బ్రేకులు వేసిన వేగానికి అతని బండి రివర్స్ తిరిగిపోయింది. మామూలుగా అయితే ఎగిరి మా మీద పడటమో లేదా ఎగిరి అవతల పడటం, అతని బండి వెనక్కి తిరిగిపోయింది. ఆ వెనక ఉన్నటువంటిది బ్రేక్ ఉంటుంది కదా, బండి వెనక తిరిగితే వెనక అది నెంబర్ ప్లేట్ దగ్గర ఉండేది. వెనక ఉంటుంది కదా బ్రేక్, మడ్గేర్ అంట. అది నా కాలు తగిలింది, కొంచెం అటు తగిలింది. సరిగా బండి వచ్చి తగిలితే ఆ రోజే మరణం వచ్చేసి ఆశ్చర్యం. ఆ బండి డిస్క్ బ్రేక్ అంట అప్పుడు వేస్తే తిరిగట్టు 2015లో ఏమో 2015 అంటే దగ్గర 10 సంవత్సరాల క్రితం. కానీ అప్పటికే మా ప్రాణాలు ఆ రోజే పోయాయి. దేవుడు అప్పుడు బ్రతికించాడు. చిన్న తీసుకొని నాకు బ్లడ్ వచ్చింది కాలికి, అది కొట్టి అతనికి కూడా ఏం కాలేదు. అంత భయంకరం. లేచాడు. ఏంది పాస్టర్ గారు అన్నాడు. అతను ఏమొస్తాడు అంటే నేను రోడ్డు మధ్యలో అయిపోయాను. ఈ లోపల ఉప్పుడు వచ్చేస్తాను. ఇక గొడవ అవుతాను లేచి గబా. కానీ మరణము తప్పించుట దేవుని వయసు మన చేతుల్లో లేదు. ఒకనొక టైంలో ఇప్పుడే వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. అది మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చేది. మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం, ఆ జీబులో వస్తున్నాం. అందరం మీటింగ్కి వెళ్ళి జీబులో వస్తున్నాం. యవనస్తుడు నడుపుతున్నాడు జీబు. యవనస్తుడు ఆ జీబు నడుపుతున్నాడు. నడుపుతుంటే ఊళ్ళోకి వచ్చేసి ఇక ఇట్లా టర్నింగ్ తిరిగి వెళ్ళిపోతాం. 4 అడుగుల్లో ఈ టర్నింగ్ ముందు ఇటు పక్క పెద్ద చెరువు ఉంది. ఆ మంచుకి 10:30-11 అయిందంటే నైట్. ఆ మంచుకి వాడికి దారి కనపడలేదో ఏమో, లేకపోతే వాడికి ఏమైనా నిద్ర వచ్చిందో ఏమో, వాడు ఇట్ట టర్నింగ్ తిప్పకుండా బాగా తీసుకెళ్ళిపోయాడు. వాడు బండి తిరగల. ఎదురుగా ఉంది పెద్ద చెరువు అన్నమాట, ఊరిలో ఉండే చెరువు. ఇక పోయేసరికి ఒక్కసారి అందరూ ఏమన్నారుగా ఏసయ్యో అన్నాడు. ఏం గుర్తుకు రాదు ఆ టైం కదా. మరణ దినమని ఇంకేం గుర్తుకు రావు. చచ్చిపోయేటప్పుడు ఏం గుర్తుకు రావు. ఏసై తప్ప ఎవరు గుర్తుకు. ఏసయ్యో అని కేకలిస్తే అద్భుతం. ఆ చెరువు కింద దాకా పోయి ఆగిపోయింది. బ్రేక్ గట్టిగా వేసిపోయాడు. పిల్లలు వాడికి అంతా 18 సంవత్సరాలు పోయి గట్టిగా బ్రేక్ వేసారు. లోపల దాకా పోయి ఆగిపోయాడు. ఆ లోపల పోతే అందరం పోయేవాళ్ళనే. కానీ మరణం అనేది ఎంత, ఎందుకంట మనల్ని తప్పించేది ఎందుకు? ఇట్లాంటివి మన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో అనుభవాలు. మరణమును తప్పించింది దేనికి అంటే, ఎందుకంటాడు? దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వచ్చినట్లయితే 17వ వచనం ఏమంటాడు? 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము
నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా నా ప్రాణమును నాశనమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములనియు నీవు పారవేసితివి. గమనిస్తూ వచ్చినట్లయితే మిక్కుటమైన ఆయాసము కనుక ఆయన హిజ్కియా మరణకరమైన రోగంలోకి వెళ్ళిపోయాడు. మిక్కుటమైన ఆయాసం. తర్వాత ఏం జరిగింది? నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను బోధ నుండి కేవలం దేని బట్టి విడిపించబడ్డాడట? దేవుని యొక్క ప్రేమ. మన యాత్ర జీవితంలో కూడా దేవుని యొక్క కృప, రెండోది దేవుని యొక్క ప్రేమ. కృప చేత ఆయన మనల్ని ప్రేమించి మనలను మరణ గడియల నుంచి విడిపించాడు. ఎన్నోసార్లు అట్లా జరిగింది. కాబట్టి ఒకవేళ అదే పరిస్థితుల్లో వెళ్ళిపోతే మనకు వచ్చిన యాక్సిడెంట్లను, మనకు వచ్చిన జ్వరంలోను, మనకు వచ్చే అపాయంలోను, ఇప్పుడు ఉన్నాడు కదా కృపారావు ఉన్నాడు. కృపారావు గుర్తుకు వస్తున్నాడు. కరోనా కరోనా టైంలో ఆయనకి ఏమైంది? కరోనా వచ్చింది. ఆ సినిమాలో పాటలు పాడాయన 5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు కరోనా వస్తే కరోనా తగ్గడానికి 5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇతర దేశాల నుండి కూడా వైద్యులను పిలిపించుకున్నాడు. ఆంధ్రాలో కాక చెన్నై పోయి అక్కడ ఉండి 5 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన బ్రతకలేదు, చనిపోయాడు. 5 కోట్లు ఖర్చు పెట్టాడు కానీ చనిపోయాడు. మరి కృపారావు 5 లక్షలను ఖర్చు పెట్టావా? దేవుని కృప. ఎక్కడికి పోవాలా? ఏ హాస్పిటల్ కాడికి పోవాలి? ఇంట్లోనే ఉన్నాడు. మరి భార్య పిల్లలు మన ఇల్లు ఏ పాటికి? తలా గదులు ఉన్నాయా? దేవుడు భార్యను కాపాడుకున్నాడు, ఆయన్ని కాపాడాడు, ఆయన భార్యను కాపాడాడు, బిడ్డలను కాపాడాడు. దేవుడు కృప చేతనే కాపాడబడ్డాం. కానీ మన జాగ్రత్తల సినిమా గాయకుడు 5 కోట్లు ఖర్చు పెట్టిన బ్రతకలేదు. ఇంకెన్నైనా పెట్టగల, ఇంకొక 5 అయినా పెట్టగలరు, కానీ బ్రతకలా. ఈయన 5,000 కూడా ఖర్చు పెట్టకుండానే ఏమయ్యాడు? మనం దేవుని కృపలో ఉన్నాం, దేవుని ప్రేమలో ఉన్నాం. ఇట్లాంటి అపాయాలు మన జీవితంలో ఎన్నొచ్చినాయో. మరణమును తప్పించుట యెహోవా వశము. దేవుడే మనలను అనేక అపాయాల నుండి, కీడుల నుండి తప్పించు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఏమంటే నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసి. మన పాపాలు, మన తప్పిదాలు అవి చూస్తే మనల్ని కరుణించగలరా? మనల్ని క్షమించగలరా? మనల్ని ప్రేమించ ఆయన మన పాపాలన్నీ ఎక్కడ వేసుకున్నాడంట? వీపు వెనక తట్టు వేసుకున్నాడంట. అవి చూడటంలా. అవి చూస్తే దోషములను బట్టి చూస్తే ఎవరివి దేవుని ఎదుట నిలబడలే. ఎందుకంటే అది కాలం మొదలు తల వరకు మంచిది లేదు. పౌలు గారు ఏమంటాడు? నా శరీరమందు మంచిది ఏదీ లేదు. కనుక మంచోళ్ళు అంటానికి ఏముంది మన దగ్గర? మన సంగతి మనకు తెలుసు కదా. పక్కన వాళ్ళకి తిరిగిపోయినా, ఎదుటోళ్ళకి తిరిగిపోయినా మనకు తెలుసు లోపల ఎంత చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడుగా మాట్లాడటం ఎన్నో ఇక్కడ. కనుక మంచిది లేదు మన దగ్గర. దేవుడు కృప చేత, ప్రేమ చేత అపాయాల నుండి, కీళ్ళ నుంచి తగ్గించబడుతుంది. ఏమంటాడు 18వ వచనంలో? పాతాళమున నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధులోనికి దిగువారు నీ సత్యము ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై
నిన్ను స్తుతించుచున్నాను. స్తుతించు. కనుక పాతాళమున ఏం కలగదంట? నీకు స్థుతి కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. మరి ఎవరంట? సజీవులు. సజీవులే కదా నేను స్తుతిస్తాను. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమ. 3 నెలల తర్వాత మరలా నేను మందిరంలోకి వచ్చాను. 3 నెలల క్రితం బ్రతుకుతారని ఎవరు అనుకోలేదు, సజీవులుగా ఉంటాడని అనుకోలేదు. కానీ దేవుడు బ్రతికించాడు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, పాతాళమున నీకు స్థుతి కలగదు. సజీవులే కదా నేను స్థుతిస్తాను. ఈ రోజున నేను సజీవుడనై నిన్ను స్థుతిస్తాను. కనుక ఈ రోజున సజీవులుగా ఉంచింది దేనికి? మనను దేవుని స్థుతించడానికి, ఆరాధించడానికి. ఏమంటాడు 20వ వచనం? మన జీవిత మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు. మన జీవిత దినాలన్నీ కూడా, మన జీవిత దినాలన్నీ దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో దేవుని స్థుతించేవారు. దేవుని యొక్క బిడ్డగా దేవుడు మన దగ్గర ఏం కోరుతున్నాడు? సజీవులుగా ఉంచిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు, ప్రేమ చూపించిన దేవుడు, మన పాపములన్నింటినీ వీపు వెనక వేసుకున్నటువంటి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? సజీవులే కదా దేవుని స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడిగా ఉండి దేవుని ఆరాధిస్తాను. కనుక మనమందరం సజీవులుగా ఉంచాడు దేవుడు. మరణం నుంచి తప్పించాడు దేవుడు. పాపం నుంచి విడిపించాడు దేవుడు. దేన్ని బట్టి? కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి. మన పాపములన్నింటినీ ఆయన వీపు వెనక వేసుకున్న దేవుడు. మనను మన పాపమును బట్టి శిక్షించలేదు, మరణములకు అప్పగించలేదు. ఆ మంచి దేవుడిని హిజ్కియా అయితే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని స్థుతిస్తూ మన జీవితంలో కూడా, మరి ముఖ్యంగా నా జీవితంలో కూడా నా ఆయుష్ పొడిగించబడింది. దేవుని మందిరంలోకి వచ్చాను. మీ జీవితంలో కూడా ఎన్నో అపాయాల నుండి, కీడుల నుంచి తప్పించిన దేవుడు దేవుని యొక్క ఇంటికి నడిపించాడు. దీన్ని బట్టి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. సజీవులే కదా దేవుని స్తుతిస్తారు. కానీ ఈ రోజున నేను సజీవుడిగా ఉన్నాను. దేవుని మందిరంలో, యెహోవా మందిరంలో నా జీవిత దినములన్నీ కూడా నీవు నేను మనం హిజ్కియా చెప్పిన రీతిగా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళ కొరకై, మన జీవితంలో చేసిన ఆశ్చర్యాల కొరకై మనం చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మన దేవుని ఆరాధన చేస్తాం.